ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత వాహనాల తనిఖీలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లెక్కాపత్రం లేని నగదును పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 రాష్ట్రాల నుంచి సోదాలు తనిఖీల్లో తాము స్వాధీనం చేసుకున్న నగదు అలాగే మద్యం బాటిళ్ల వివరాలను ఎన్నికల సంఘం తాజాగా వివరించింది. తమిళనాడులో మొత్తంగా 599.14 కోట్ల విలువైన వాటిని ఈసీ స్వాధీనం చేసుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్లో దాదాపు 472.89 కోట్ల విలువైన వాటిని ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. మొత్తం 1000 కోట్ల విలువైన నగదు, ఇతర సామాగ్రి పట్టుబడింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు దాదాపు 1262 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ వెల్లడించారు. ఇందులో కేవలం నగదు రూపంలోనే 543 కోట్లు ఉండడం గమనార్హం. అలాగే దాదాపు 1,17,713 లీటర్ల మేర మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు మద్యం విలువ దాదాపు 3,85,00,000 ఉంటుందని తెలియజేశారు. అంతేకాదు భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ దాదాపు 76.72 కోట్లు ఉంటుందని అర్చనా పట్నాయక్ అలాగే 259.14 కోట్ల మేర ఉచిత కానుకలను కూడా పట్టుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 599.24 కోట్ల విలువైన వాటిని ఈసీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించామన్నారు. ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేసిన వారిపై ఇప్పటికే 163 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలియజేశారు. వీటన్నిటితో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అభ్యంతరకరంగా ఉన్నటువంటి 2180 URLలను తొలగించామని అర్చనా పట్నాయక్ వెల్లడించారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 27.48 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలియజేశారు. అలాగే అక్రమంగా రవాణా అవుతున్నటువంటి 39,31,463 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. ఈ మద్యం విలువ దాదాపు 10.245 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలాగే దాదాపు 10,811 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో పాటు 17.883 కోట్ల విలువైన ఉచిత కానుకలను కూడా పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.